హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ లోకేష్ టెక్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి. ఇదే నథింగ్ ఫోన్ 3 ఇది. నేనైతే నవంబర్‌లో అయితే కొన్నాను సేల్‌లో. నాకైతే డబుల్ డిస్కౌంట్ అయితే వచ్చింది. నేను నా ఓల్డ్ మొబైల్ రెడ్మీ 9 ప్రైమ్ అయితే ఎక్స్‌చేంజ్ చేసి అయితే తీసుకున్నాను. ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ వచ్చింది. ప్లస్ కార్డ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. నాకు 35,000కి అయితే ఎక్స్‌చేంజ్ వాల్యూ అయితే కట్టారు. రెడ్మీ 9 ప్రైమ్‌ది వచ్చేపాటికి. కార్డ్ డిస్కౌంట్ వచ్చేపాటికి 30,000 చిల్లర కూడా వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద. నాకు ఎట్ ఏ టైమ్ 2 డిస్కౌంట్‌లు అయితే క్లెయిమ్ అయింది. అసలు మొబైల్ డెలివరీ అయిద్దా లేదా అని అనుకున్నాను. మొబైల్ అయితే డెలివరీ అయింది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. మీరైతే ఆ వీడియోని బాగా సపోర్ట్ చేశారు. అందుకే నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. దీనికి సంబంధించి నేను 2 మంత్స్ నుంచి అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. అసలు ఇన్ డెప్త్‌గా అయితే నేను స్టడీ చేశాను ఈ మొబైల్ గురించి. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. కెమెరా, గేమింగ్ అన్నీ అయితే నేను కవర్ చేశాను. యూజ్ చేసి ఛార్జింగ్ ఎలా వస్తుంది, ఏంటి అనేదైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇప్పుడొచ్చేపాటికి మనకి జనవరి 13వ తారీఖు నుంచి అయితే అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రిపబ్లిక్ డే సేల్స్‌కి సంబంధించి ఇంకా బ్యానర్స్ అయితే రిలీజ్ చేయలేదు. అఫీషియల్‌గా అయితే అమెజాన్ వచ్చేప్పటికి జనవరి 13వ తారీఖు నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నట్టు అఫీషియల్‌గా బ్యానర్స్ అయితే పెట్టారు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుంచి వాళ్ళైతే ఎటువంటి బ్యానర్స్ అయితే రిలీజ్ చేయలేదు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు. నాకు తెలిసి 1 ఆర్ 2 డేస్‌లో అయితే వాళ్ళు కూడా అయితే బ్యానర్స్ అయితే రిలీజ్ చేస్తారు సేల్ డేట్‌కి సంబంధించి. అమెజాన్ కన్నా ఒక రోజు ముందే తీసుకొస్తానికి ట్రై చేస్తారు వీళ్ళు. పోటాపోటీగా ఉంటారు. వీళ్ళు ప్రైజెస్ కొంచెం మొబైల్ ప్రైజెస్ కొంచెం తక్కువ పెడితే బావుంటది. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి మొబైల్ ప్రైజెస్ అయితే విపరీతంగా అయితే పెరిగిపోయినాయి. అసల భయంకరంగా అయితే పెట్టి అమ్ముతున్నారు. రేట్లయితే భయంకరంగా పెరిగినాయి. చూద్దాం ఈ సేల్‌లో ఏమైనా తగ్గిస్తారేమో. ఈ నథింగ్ ఫోన్ 3 వచ్చేప్పటికి నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే కొన్నాను. చూద్దాం ఇది ఈసారి సేల్‌లో ఒక 30,000కి వస్తే తీసుకోవచ్చా లేదా అనేదైతే మనం వీడియోలో అయితే చూద్దాం. నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేనైతే డిస్ప్లే చేస్తున్నాను. మనకు బాక్స్‌లో వచ్చేప్పటికి టీపీయూ కేస్, మొబైల్ సిమ్ వచ్చేటి పిన్, మాన్యువల్ కార్డ్, టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు. ఛార్జర్ అయితే ఇవ్వరు. నథింగ్ ఫోన్ 3 డిస్ప్లే సైజ్ వచ్చేప్పటికి 6.67 ఇంచెస్ అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేప్పటికి 1.5K AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 10 బిట్ ప్యానెల్, HDR 10+ సపోర్ట్‌తో అయితే వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్‌తో అయితే వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 50 MP OISతో అయితే వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 50 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. మీరు ఫొటోస్ అయితే చూడొచ్చు పోర్ట్రేట్ షాట్లో ఎలా ఉందో. ఇదైతే వితౌట్ పోర్ట్రేట్, ఇది బ్యాక్ కెమెరా ఫొటోస్ చూడొచ్చు ఎలా ఉందో. పోర్ట్రేట్ ఫోటో ఇది. నేనైతే ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు. ఇది వచ్చేప్పటికి నార్మల్ లైటింగ్ కండిషన్లో దిగాను ఇంట్లో వచ్చేప్పటికి. ఇది లో లైటింగ్ కండిషన్స్లో. ఇదైతే ఫ్లాష్ ఆన్ చేసుకుని దిగాను. చూడొచ్చు ఫోటో క్వాలిటీ ఎలా ఉందో. నథింగ్ ఫోన్ 3 కెమెరా సెన్సార్స్ వచ్చేప్పటికి శాంసంగ్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. సోనీ సెన్సార్ యూజ్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే వీళ్ళు ఆప్టిమైజేషన్ అయితే బాగా చేశారు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు. డైరెక్ట్ అప్లోడ్ చేశాను. ఇవి వచ్చేప్పటికి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఫొటోస్ పోర్ట్రేట్లో చూడొచ్చు. ఇమేజెస్ అయితే బాగున్నాయి. ఇవి ఇంట్లో నార్మల్ లైటింగ్ కండిషన్స్లో దిగినాయి. ఇది లో లైటింగ్ కండిషన్స్లో దిగినాయి. చూడొచ్చు నేనైతే బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPSలో. HDR సపోర్ట్ కూడా ఉంది. నేనైతే HDR అయితే ఆఫ్ చేశాను. చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. నేనైతే నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఆడియో కూడా డైరెక్ట్ మొబైల్ నుంచి అయితే వస్తుంది. ఎటువంటి మైక్ అయితే యూజ్ చేయట్లేదు. చూడొచ్చు స్టెబిలైజేషన్ అయితే మీరు. ఈ బ్యాక్ కెమెరా 4K 60 FPS నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు ఎలా ఉందో స్టెబిలైజేషన్ అయితే. నేనైతే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. 50 MP సెల్ఫీ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. 4K 60 FPS HDRలో అయితే పెట్టి వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. బాగుంది. స్టెబిలైజేషన్ కూడా బాగుంది ఫోన్ది. నేను డైరెక్ట్ మొబైల్ నుంచి వచ్చే వాయిస్ అనేది మీకు డైరెక్ట్ రికార్డ్ అవుతుంది. ఎటువంటి మైక్ అయితే యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ మొబైల్ నుంచే వస్తుంది మీకు ఆడియో అనేది కూడా. చూడొచ్చు ఎలా ఉందో. నేనైతే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. 4K 60 FPSలో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాను. HDR అయితే ఆఫ్ చేశాను. చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో.
అయితే నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. బాగుంది స్టెబిలైజేషన్ అయితే. వీడియో క్వాలిటీ అయితే నాకు నచ్చింది. ఫ్రంట్ కెమెరా అయితే నాకు హెచ్డిఆర్ కన్నా నార్మల్ 4K 60 FPSలోనే వీడియో క్వాలిటీ అయితే బాగుంది, నచ్చింది. కొంచెం కలర్ అయితే చేంజ్ చేస్తుంది ఫేస్ది హెచ్డిఆర్లో పెట్టినప్పుడు. ఈ ఫోన్ యూట్యూబ్లో హెచ్డిఆర్ కంటెంట్ క్వాలిటీ అయితే బాగుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. మనకి వీళ్ళు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నైతే 5 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. 7 ఇయర్స్ వచ్చేప్పటికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నా ఫోన్ కొన్నప్పుడైతే నాకు ఆండ్రాయిడ్ 15 వచ్చింది. నేనైతే 16 అప్డేట్ చేశాను. మనకి బ్యాటరీ వచ్చేప్పటికి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే వీళ్ళు బాక్స్‌లో అయితే ఛార్జర్ ఇవ్వరు. మనకి 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. 5 వాట్స్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 7.5 రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్‌డ్రాగన్ 7S Gen 4 అయితే వస్తుంది. ఈ CMF 65 వాట్స్ ఛార్జర్‌తో మీ ఫోన్ ఛార్జ్ చేస్తే 3% నుంచి 100% ఛార్జింగ్ అవుతాకి దగ్గర 75 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. మీరు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవాలి అనుకుంటే 3000 అయితే ఉంది ప్రెజెంట్ ప్రైస్ వచ్చేప్పటికి. ఇప్పుడు ప్రెజెంట్ గేమింగ్ రివ్యూ అయితే చేద్దాము. టైం వచ్చేప్పటికి 12:17 అయితే అవుతుంది. 92% ఛార్జింగ్ అయితే ఉంది. గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తాను. సూపర్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్‌లో పెట్టాను. కాకపోతే ఇది బీటాలో అయితే ఉంది. బగ్స్ అయితే ఉన్నాయి. కొంచెం గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది. నేనైతే స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్‌లో అయితే పెట్టాను. చూద్దాం గేమింగ్ ఎలా ఉందా అనేది. టీడీఎం అయితే పెడతాను. గేమింగ్ మోడ్ అయితే ఆన్‌లోనే ఉంది. చూడొచ్చు. పర్ఫార్మెన్స్ మోడ్ అయితే ఆన్‌లోనే పెట్టాను. జీరో అయితే ఆన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఆఫ్ చేసి ఆడాను. చూద్దాం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. క్లాసిక్ మోడ్ కూడా ఆడతాను ఎలా ఉందో చూద్దాం. వన్ అవర్ నుంచి అయితే నాన్ స్టాప్ గేమింగ్ అయితే ఆడుతున్నాను. టీడీఎం క్లాసిక్ మ్యాచెస్ కూడా ఆడాను. చూడొచ్చు. నాకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎటువంటి ల్యాగ్ కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. మొబైల్ కొంచెం హీట్ అవుతున్నా కానీ ఎటువంటి ల్యాగ్ కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. చూడొచ్చు 68% అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ బ్యాటరీ వచ్చేప్పటికి. 92% ఉన్నప్పటి నుంచి అయితే గేమింగ్ అయితే ఆడుతున్నాను. దగ్గర 1 అవర్ నుంచి అయితే గేమింగ్ ఆడుతున్నాను. దగ్గర మనకి 24% అయితే బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. ఫోన్ అయితే కొంచెం సైడ్స్ వచ్చేప్పటికి హీట్ అవుతుంది. సైడ్ వచ్చేప్పటికి అల్యూమినియం ఫ్రేమ్ ఉండటం వల్ల అయితే కొంచెం మొబైల్ అయితే హీట్ అవుతుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉండటం వల్ల కూడా కొంచెం హీట్ అవుతుంది. కంపల్సరీ మీరైతే కేస్ అయితే యూజ్ చేయండి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నాకైతే నథింగ్ ఓఎస్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నథింగ్ ఓఎస్ 4 అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ యూఐ అని అయితే చెప్పగలను. నథింగ్ ఓఎస్ వచ్చేపాటికి. ఈ ఫోన్ కనెక్టివిటీ గురించి మాట్లాడాలంటే డ్యూయల్ 5G సపోర్ట్, ఈ సిమ్ సపోర్ట్, వైఫై 7, వైఫై కాలింగ్, బ్లూటూత్ 6, డ్యూయల్ GPS L1, LS. ఈ ఫోన్ వచ్చేప్పటికి USB 2.0 అయితే వస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. సన్లైట్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే నాకైతే ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది. ఇదే ప్రైస్కి వీళ్ళు LTPO డిస్ప్లే అయితే ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఇవ్వలేకపోయారు. అదైతే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఈ ఫోన్ స్కోర్ వచ్చేప్పటికి 2 మిలియన్ వరకు అయితే స్కోర్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఫోన్ వచ్చేపాటికి LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. UFS 4.0 అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేప్పటికి 2 స్టోరేజ్ వేరియంట్స్తో అయితే తీసుకొచ్చారు. 12GB ర్యామ్, 256GB, 16GB ర్యామ్, 512GBతో అయితే తీసుకొచ్చారు. దీనిలో వైట్ కలర్ కూడా ఉంది. నాకైతే వైట్ కలర్ అయితే పర్సనల్గా బాగా నచ్చింది. IP రేటింగ్ వచ్చేప్పటికి IP68 అయితే వస్తుంది. ఇంతకుముందు గ్లిఫ్ లైటింగ్ అని ఉండేది. ఇప్పుడు గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని అయితే తీసుకొచ్చారు. వచ్చిన కొత్తలో అయితే బాగా యూజ్ చేశాను. తర్వాత అయితే బోర్ కొట్టేసింది. మనం ఇది కావాల్సిన కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు లోపల సెట్టింగ్స్లో వచ్చేపాటికి. ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఎవరైనా కానీ. ఇచ్చారు కాబట్టి యూజ్ చేశాను. మొబైల్ వచ్చేప్పటికి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది. నథింగ్ ఫోన్ 3 ఫుల్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే వీడియో చేస్తే చాలా కష్టపడ్డాను.
ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి. ఈ ఫోన్ గురించి మాట్లాడాలి అంటే 30,000కి ఈ ఫోన్ తీసుకోవచ్చంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. అసలు ఎటువంటి ఆలోచన అయితే పెట్టుకోమాకండి. వీళ్ళు పెట్టిన రేట్‌కి అయితే అసలు ఆ ఫోన్ వైపు కూడా చూడమాకండి. 80,000 అయితే పెట్టారు. భయంకరంగా అయితే ట్రోల్ అయిపోయారు. ఈ ఫోన్‌ని ట్రోల్ చేసినంతగా ఏ ఫోన్‌ని ట్రోల్ చేయలేదు. అంత దారుణంగా అయితే ట్రోల్ చేశారు. ప్రెజెంట్ వచ్చేపాటికి 47,000కి అలా అయితే వస్తుంది. ఆ రేట్‌కి అయితే నేను సజెస్ట్ చేయను. 12 జీబీ ర్యామ్ 256 జీబీ వచ్చేప్పటికి 47,000కి ఏదో వస్తుంది. ఇది కూడా 12 జీబీ ర్యామ్ 256 జీబీ వేరియంటే. దీనిలో 512 జీబీ వేరియంట్ కూడా ఉంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ ఎనఫ్ సరిపోతుంది. కెమెరా పరంగా మాట్లాడుకుంటే కెమెరాస్ అయితే బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. 30,000 ప్రైజ్‌లో అయితే. అంతకు మించి పెడతాం అయితే అనవసరం. 30,000లో ఓకే. బెస్ట్ కెమెరాస్ అని అయితే నేను చెప్పగలను. వీడియో రికార్డింగ్ పరంగా కూడా ఫోన్ బాగుంది. నేను 4K 60 ఎఫ్‌పిఎస్‌లో కూడా రికార్డ్ చేసి చూశాను. ఫోన్ అయితే బాగుంది. వీడియో రికార్డింగ్ పరంగా గానీ, ఫోటోస్ పరంగా గానీ నాకైతే నచ్చింది. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా అయితే నార్మల్ యూసేజ్‌లో 6-7 అవర్స్ అయితే వస్తుంది. ఇంకా బీజీఎంఐ ఆడితే మాత్రం 5-6 అవర్స్, నార్మల్ గేమింగ్ ఆడితే మాత్రం 5-6 అవర్స్ వరకు రావచ్చు. జనరల్ యూసేజ్‌లో అయితే 7 అవర్స్ వరకు అయితే వస్తుంది. బ్యాటరీ కూడా పర్లేదు. వీళ్ళు ప్రైస్‌కి వీళ్ళు 6,500 ఇచ్చుంటే బాగుండేది. రేట్ ఏమో కొండలెక్కిచ్చారు. బ్యాటరీ ఏమో తగ్గిచ్చేశారు. బ్యాటరీ కొంచెం నేను బ్యాటరీలో అయితే డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం గట్టిగా ఆడితే మాత్రం దిగిపోద్ది ఛార్జింగ్ అయితే మీరు రెండోసారి అయితే పెట్టుకోవాల్సిందే. ఛార్జ్ చేసుకోవాల్సిందే మొబైల్ వచ్చేపాటికి. బ్యాటరీ అయితే కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. నార్మల్ యూసేజ్‌లో బాగానే ఉంటుంది బ్యాటరీ అయితే. ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయరు. ఒకసారి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. రోజుకొకసారి అయితే గట్టిగా బీజీఎంఐ ఇది హెవీ యూసేజ్ అయితే మాత్రం రెండోసారి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది మొబైల్ వచ్చేపాటికి. మీరు గేమర్స్ అయితే మాత్రం. గేమింగ్ గురించి మాట్లాడాలి అంటే గేమింగ్ పరంగా మొబైల్ అయితే నాకైతే పర్లేదు. బానే ఉంది గేమింగ్ పరంగా గూడా. నేనైతే ఎటువంటి ల్యాగ్ అయితే చూడలేదు గేమింగ్ ఆడేటప్పుడు. ఫోన్ అయితే కొంచెం హీట్ అవుతుంది. చాలామంది అయితే భయంకరంగా హీట్ అయిపోతుంది అది ఇది అంటున్నారు. కేస్ అయితే యూజ్ చేయండి. మనకి ఇది వచ్చేప్పటికి సైడ్స్ ఎనిమిదింత అయితే వస్తుంది. మనకు ఖచ్చితంగా హీట్ అయ్యిద్ది. నేనైతే కేస్ వేయకుండా ఆడాను మామూలుగా మీకు చూపిద్దామని. ఖచ్చితంగా కేస్ యూజ్ చేస్తారు అందరూ. కేస్ వేసినప్పుడైతే నేను ఆడినప్పుడైతే నాకైతే భయంకరమైన హీట్ అయితే అనిపించలేదు. కేస్ తీసి ఆడినప్పుడైతే కొంచెం హీట్ అవుతుంది ఫోన్ అయితే. మీకు నేను గేమింగ్ రివ్యూలో కూడా చెప్పాను. క్లియర్‌గా మీరు చూడొచ్చు. ల్యాగ్ అయితే చాలామంది ల్యాగ్ అయిపోతుంది అది ఇది అంటున్నారు. సూపర్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్‌లో పెట్టుకొని 120 ఎఫ్‌పిఎస్‌లో పెడితే ల్యాగ్ అయ్యిద్ది. అది బీటాలో ఉంది. నార్మల్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ 120 ఎఫ్‌పిఎస్‌లో పెట్టుకుంటే ఎటువంటి ల్యాగ్ లేదు. నేను అప్డేట్ చేశాక కూడా చూసాను. ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆండ్రాయిడ్ 15 అయితే ఉంది. నేనైతే 2 అప్డేట్స్ చేశాను. ఆండ్రాయిడ్ 16 కూడా అప్డేట్ వచ్చింది. నేను చేశాను. నాకైతే స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్‌లో 120 ఎఫ్‌పిఎస్‌లో పెట్టుకుంటే ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. చాలామంది అసలు అవగాహన లేకుండా సూపర్ స్మూత్‌లో పెట్టేసి ల్యాగ్ అయిపోతుంది అంటే అది బీటా అండి. ల్యాగ్ అయ్యిద్ది ఖచ్చితంగా. 100% ల్యాగ్ అయ్యిద్ది. అది బీటా కాబట్టి ల్యాగ్ అయ్యిద్ది. చాలామంది అసలు అవగాహన లేకుండా చెప్తున్నారు. నార్మల్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్‌లో పెట్టుకొని 120 ఎఫ్‌పిఎస్‌లో ఆడుకుంటే బానే ఉంది. నాకైతే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. గేమింగ్ పరంగా బానే ఉంది. పెద్ద టోప్ అన్నా గాని గేమింగ్ పరంగా ఓకే. ఐక్యూ రేంజ్‌లో అయితే ఊహించుకోమాకండి. ఆళ్ళు తీసుకొచ్చేదే గేమింగ్ పరంగా తీసుకొస్తారు ఐక్యూ వోళ్ళొచ్చు. దాంతో అయితే కంపేర్ చేయమాకండి. గేమింగ్ పరంగా దీని పరంగా అయితే ఇది న్యాయం చేసింది. బానే ఉంది. ఫోన్ హీట్ అయినప్పుడు కూడా లైట్‌గా ల్యాగ్ అయితే నేను చూడలేదు. కేస్ అయితే పెట్టుకొని ఖచ్చితంగా కేస్ ఏసుకొని ఆడతారు అందరూ నాకు తెలిసినంత వరకు. కేస్ అయితే యూజ్ చేయండి. లేకపోతే కొంచెం కాలుతది మీరు గేమింగ్ ఆడేటప్పుడు. ఇది వచ్చేప్పటికి అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం కాలుతుంది. గేమింగ్ పరంగా కూడా నాకైతే ఫోన్ నచ్చింది. 30,000 అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి. 35,000, 36,000కి అయితే అసలు వెయిట్ చేయండి. వేరే ఫోన్స్ ఏమైనా ఆప్షన్ వస్తే ఇంకా వేరే మనకి బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్‌కి 35,000 పెడతాం అయితే నేను సజెస్ట్ చేయను. 30,000 అయితే ఓకే. బెస్ట్ డీల్ అది. ఇంకా లోపు వస్తే సూపరు. నాకు తెలిసి ఇంకా రాకపోవచ్చు. చూద్దాం. ఈ సేల్‌లో వస్తే టార్గెట్ చేయండి. 12 జీబీ ర్యామ్ 256 జీబీ అయితే తీసుకోవచ్చు. నాకైతే వైట్ కలర్ అయితే బాగా నచ్చింది. కాకపోతే సేల్‌లో మనకి ఇదే వచ్చింది కాబట్టి తీసుకున్నాము. ఆప్షన్ లేదు కాబట్టి ఇదే డీల్‌లో వచ్చింది. ఇదే తీసుకున్నాను. దీనిలో నాకైతే వైట్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ నథింగ్ ఫోన్స్ వచ్చేప్పటికి మీరు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనండి. అమెజాన్‌లో అయితే కొనమాకండి. ఇది ఓన్లీ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ప్రోడక్ట్. ఈ నథింగ్ ఫోన్స్ వచ్చేపాటికి. మీరు తక్కువకి వస్తున్నాయని చెప్పి అమెజాన్‌లో అయితే కొనమాకండి. మీరు వారంటీ పరంగా అయితే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. యూజ్డ్ డివైసెస్ వస్తాం. వారంటీ పరంగా అయితే మీరు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు.
నా సజెషన్ వచ్చేప్పటికి మీరైతే ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనుక్కోండి. ఓన్లీ ఈ నథింగ్ ఫోన్స్ వచ్చేప్పటికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్స్ మాత్రమే. మీరు ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనుక్కోండి. మీరైతే అమెజాన్‌లో తక్కువగా వస్తున్నాయని కొన్నారంటే 10,000, 7,000 తక్కువగా వస్తున్నాయని మీరైతే వారంటీ పరంగా గానీ, యూజ్డ్ డివైసెస్ వస్తాం గానీ, మీకు వారంటీ పరంగా గానీ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. మీరైతే ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనుక్కోండి నథింగ్ ఫోన్స్ ఏదైనా గానీ. నేను కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే కొన్నాను. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి.